ఓం నమ శివాయ. శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కదలదు అంటారు. ఇది శివుడి యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి అందరూ కూడా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ 40 మంది మీ పుణ్యాత్ములు ఒక బస్సులో మనం ఇక్కడ జమ కాగలిగినాం. అయితే మనం యాత్రికులమే. పరిచయాల కంటే ముందు కొంతమంది ఎవరికి పరిచయాలు ఉన్నాయి కానీ అందరికి ఎవరికో పరిచయాలు లేవు. మరి పరిచయాలు అయిపోయాక ఇప్పుడు అందరం ఒక ప్రియమైన కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయినాం. అయితే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ను పూలింగ్ చేసేది మన మేడిశెట్టి రాజగుప్తా కాబట్టి ఈ ఫ్యామిలీ పేరు మేడిశెట్టి రాజగుప్తా ఫ్యామిలీ. 29/6/2023 బ్యాచ్. సో ఇప్పుడు రాజు మాడిశెట్టి రాజు గారు డేటెడ్ 29/6/2023 అవుతుంది. ఎందుకంటే ఇంకా బ్యాచ్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్యామిలీ ఎప్పటికీ నీకే ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. అయితే శివుడు మనకు పర్మిషన్ ఇచ్చాడు కానీ మరి మనకు పూజారి మాత్రం ఈయనడే అవుతాడు. మేడిశెట్టి రాజే అవుతాడు. ఎందుకంటే ఆ మీడియేటర్. ఇప్పుడు మనకు భగవంతుడి పైన భక్తి ఉంటుంది. భగవంతుడిని మనం దర్శనం చేసుకోవాలనుకుంటు అక్కడ పూజారి ఫస్ట్ లోపలికి అనుమతి ఇవ్వాలి కదా. కాబట్టి మన పూజారి మరి మేడిశెట్టి రాజగుప్త సహకారంతో శివుడి ఆజ్ఞతో శివుడి సహకారంతో ఆయన అనుజ్ఞతో మనం మంచి చక్కటి దర్శనం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ప్లానింగ్ కూడా రాజు ముఖ్యంగా అమర్నాథ్ టూర్ కి మాత్రం పక్క మనం ఒక రోజు ముందు రావడం అనేది ప్లస్ పాయింట్. జెంట్స్ అందరం ఒక్కొక్కరికి 2 టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మనం అందరం వచ్చాము. అక్కడ ఒక ఇంపార్టెంట్ బ్రోకర్ దగ్గర కూర్చొని మన గుర్రాలన్నీ డోలీలన్నీ పర్ఫెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసి మనం ఒక ప్లానింగ్ తో చేశాం కాబట్టి ఎక్కడ కూడా మనకు ఇబ్బంది కాలేదు. అయితే మన అనుభవం ప్రకారం గుర్రం వాళ్ళైనా పాల్కీ వాళ్ళైనా అంటే డోలీ వాళ్ళైనా కొంత మోసపు నేచర్ అనేది వాళ్ళలో ఉంది. అయినప్పటికీ మనం పర్ఫెక్ట్ గా ఒక బుటామేస్త్రి అది ముస్తఫాని పట్టుకున్నాం కాబట్టి ఈ క్రెడిట్ అంతా రాజుకు పోతుంది. మనందరం కూర్చోబెట్టి మనతోటే అన్ని పనులన్నీ చేయించి పర్ఫెక్ట్ గా చేయించాడు. అది మన సక్సెస్. అయితే అంతకంటే ముందు ఇంతకుముందుగా మిత్రులు మాట్లాడినట్టు 5వ తారీఖు వచ్చి రాలేదు, 7వ తారీఖు వచ్చి రాలేదు. 6వ తారీఖు కరెక్ట్ గా మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అందుకనే మరి శివుడు మరి పూజారి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి శివుడు మనకు వెంటనే పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్ ప్రకారం మనం పోయినాము. అయితే నిజంగా దర్శనం అనేది నిజంగా చెప్పాలంటే అది మామూలు దర్శనం ఏం కాదు. చాలా సందర్భాల్లో గతంలో పోయిన వాళ్ళు చెప్పారు మాకు ఒకటే మంచు శివలింగం కనిపించింది, ఒకటే ఉంటది, పక్కన ఇంకేదో గణపతి ఉంటే ఉంటది అంటారు. అది కూడా ఒక్కోసారి ఆప్షన్. అయితే నిన్నటి రోజు మాత్రం మనకు స్వామివారు అంటే మహాశివుడు టోటల్ ఫ్యామిలీ అనేది ఇటు గణపతి తర్వాత పార్వతి కుమారస్వామి కూడా అన్నారు. కుమారస్వామి అంటే తమిళనాడులో మనం ఏమంటాం సుబ్రహ్మణ్య స్వామి. ఇంకొక 3 చిన్నవి కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి కూడా పక్కన ఒక పూజారి నడితే ఏదో చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. అయితే ఇవన్నీ కూడా అమ్మవారు అంటే పార్వతి. ఇవన్నీ కూడా అంటే టోటల్ శివుని యొక్క ఫ్యామిలీ మనకు దర్శనమైంది. కుటుంబ సమేతంగా మనకు దర్శనమైంది. తర్వాత పావురాలు అనేది సరే మేమైతే తెల్ల పావురాలు చూడలేదు. ఎగురుతున్నప్పుడు తెల్లగా ఉండేవో అవి గూటిలో కూర్చున్నప్పుడు యాష్ కలర్ ఉండేవో తెలియదు కానీ మొత్తం మీద పావురాలు కూడా చాలా మందితో మనం మాట్లాడే పావురాలు మాకు కనిపించలేదని ఎక్కువ నేను కూడా విన్నాను. ఈ రోజు మరి పుణ్యాతులందరికీ పావురాలు కనిపించినాయి, కనిపించలేదేమో. మొత్తం మీద చాలా పర్ఫెక్ట్ అయిన దర్శనము. ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ టీమ్ మేనేజర్ రాజగుప్తా. అది చాలా సంతోషం. తర్వాత నా వరకు వస్తే మేము జంటగా చూడాలనుకుని నాకు గుర్రం ఎక్కాలనే ఉండే